హాయ్ ఆల్. ఇంట్లో ఇడ్లీ పిండి కొద్దిగా మిగిలినప్పుడు అవి ఇడ్లీ వేయడానికి అందరికీ సరిపోవు కదా. అలాంటప్పుడు ఈ విధంగా ఆయిల్లో వేసుకునే పునుగులు కాకుండా ఈ విధంగా గుంత పొంగనాలు వేసుకోండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే నేను 2 కప్స్ నాకు ఇడ్లీ పిండి అయ్యింది, అందుకని 1 కప్ వచ్చేటప్పటికి నేను సజ్జపిండి ప్లస్ జొన్నపిండి కలిసి ఉన్నది వేసుకున్నాను. కొంచెం హెల్తీ వర్షన్ చేద్దాము అని చెప్పి నెక్స్ట్ ఇంకా అందులోకి కరివేపాకు, కొత్తిమీర, ఆనియన్స్, కొంచెం జీలకర్ర, దానికి తగ్గట్లు సాల్ట్, కారము, కావాలి అనుకుంటే కొంచెం పసుపు యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ నేనైతే ఇక్కడ పల్లీలు జస్ట్ కొంచెం క్రష్ చేసి వేసేసాను. అది కొంచెం పంటి కింద అక్కడక్కడ తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది, అందుకోసమని అలా వేసాను. నెక్స్ట్ ఇంకా గుంత పొంగనాలు ప్యాన్ వేసుకొని అందులో ఫస్ట్ ఆయిల్ వేసుకున్న తర్వాతనే ఇవి వేయండి, అప్పుడే కొంచెం మంచిగా వస్తాయి అన్నమాట. మధ్యలో ఏదైతే ఉంటుందో సిమ్లో పెట్టుకొని చేసుకుంటాం కదా, ఆ మధ్యలో ఉన్నవి మంచిగా త్వరగా హీట్ అయిపోతాయి. అవి రివర్స్ చేసుకొని మళ్ళీ ఇంకొంచెం సేపు మిగిలినవి ఇంకా మూత పెట్టి కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే మొత్తానికి ఇవి బాగా కుక్ అయితే మాత్రం మనం జస్ట్ కొంచెం స్పూన్తో ఇలా కదిలించగానే అలా వచ్చేస్తుంది, అదే అర్థమైపోతుంది. ఒకసారి మీరు ట్రై చేయండి.